రే హర్ష, టైం ఏడవుతుంది లేరా. శ్రీనివాసం శ్రితపారిజాతం హలో, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు స్వాతి. నేను బజాజ్ ఫైనాన్స్ కాల్ చేస్తున్నాను. మీకేమైనా అప్పు కావాలంటే వడ్డీ లేకుండా ఇస్తాం సార్. మీ యొక్క పాన్ కార్డు ఉంటే సరిపోతుంది. అసలే కొత్త ఇల్లు కట్టించాము, మాకు లోన్లు గీళ్ళు ఏమొద్దమ్మా, మాకున్నప్పుడే తీరట్లేదు. శ్రీనివాసం శ్రితపారిజాతం గుడ్ మార్నింగ్ సార్. బజాజ్ ఫైనాన్స్ నుండి కాల్ చేస్తున్నాము. మీకేమైనా అప్పు కావాలంటే వడ్డీ లేకుండా ఇస్తాము, పాన్ కార్డు ఒక్కటి ఉంటే సరిపోద్ది. ఇదే కదా మీరు చెప్పేది? ఇంకోసారి కాల్ చేసే వరకు బాగోదు, ముందే చెప్తున్నా. శ్రీనివాసం శ్రితపారిజాతం శ్రీనివాసం శ్రితపారిజాతం శ్రీనివాసం శ్రితపారిజాతం శ్రీనివాసం శ్రితపారిజాతం వీళ్ళు వదిలేలాగా లేరు కానీ చెప్తా వీళ్ళ సంగతి. విశ్వస్మై నమః శ్రీ శ్రీనివాసం. బజాజ్ ఫైనాన్స్ అమ్మా? అవును సార్. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నావు అమ్మా? హైదరాబాద్ సార్. ఇలా ఫోన్లో కాదు కానీ నువ్వు హైదరాబాద్ బస్ స్టాండ్కి వెళ్ళి ఖమ్మం బస్ ఎక్కి ఖమ్మం వచ్చేయి. రూమ్ తీసుకొని తీరిగ్గా మాట్లాడుకుందాం. కొంచెం మంచిగా మాట్లాడండి సార్. ఇంతకన్నా మంచిగా మాట్లాడడం నాకైతే రాదు. కట్ చేసిందా? లేకపోతే ఫోన్ల మీద ఫోన్లు చేస్తారా? రే హర్ష, కాలేజ్ తెరిచి వాటికి 10 రోజులు అవుతుంది. ఇవాళైనా హాస్టల్కి వెళ్తావా, ఇంకా పడుకొనే ఉంటావా? ఇవాళకి 10 రోజులు అయిందా? చెప్పరా హర్ష. అరే భరత్, నన్ను హాస్టల్లో డ్రాప్ చేస్తావా? సారీరా, ఎందుకమ్మా? బైక్లో పెట్రోల్ లేదమ్మా. నేను కొట్టిస్తా, రావే స్వామి. ఓకే, జెట్ స్పీడ్లో వచ్చేస్తాను రా. సరేనా, నేను హాస్టల్కి వెళ్ళొస్తా. అమ్మ పూజలో ఉంది, పూజ అయినాక అమ్మకి చెప్పండి. నాకు కాలేజ్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. సరే, జాగ్రత్త నాన్న, మంచిగా చదువుకో. హాస్టల్లో ఏమన్నా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి. సరేరా, ఈ బ్యాగ్ ఇక్కడ ఉంచు, నేను లోపలికి వెళ్ళొస్తా. మే కమిన్ సార్? ఎస్, కమిన్. ఇవాళ రావడం? అవును సార్. అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి కానీ హెచ్బి రిపోర్ట్ ఒకటి లేదమ్మా. అది మర్చిపోయాను సార్. హెచ్బి రిపోర్ట్ లేకుండా కాలేజీలోకి ఎంట్రీ లేదు. సో ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్లు తీసుకొని రా. యూ కెన్ లీవ్ నౌ. ఓకే సార్. ఏంట్రా? హెచ్బి టెస్ట్ రిపోర్ట్ లేకపోతే కాలేజీలో ఎంట్రీ లేదట్రా. ఆల్రెడీ మన కాలేజీలోనే ఉన్నాంగా. ఇంకాసేపు ఉంటే గంటేస్తారుగా. మనం ఎందుకుంటాం, మనము వెళ్తాం.
ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాలా ఇంటికి వెళ్ళాలా? ఇంటికి గో, మై ఫాదర్ కిల్స్. వా. సో హాస్పిటల్ గో. ఏమైనా ఇంగ్లీష్ మాట్లాడారా సార్ మీరు? సర్లే కానీ ముందు హాస్పిటల్ పోని. ఎక్కడికి పోయేది? లేట్ అయితే మా నాన్నగారు చంపేస్తారు. ఇప్పుడు ఎలారా మరి హాస్పిటల్కి పోయేది? శ్రీనాథ్ గారికి కాల్ చేసి సినిమా అంటే వాడే వస్తాడు. నువ్వు దిగిరా, నేను వెళ్ళాలి. బాయ్ రా. బాయ్ బాయ్. శ్రీనాథ్, ఒకసారి కాలేజీకి రావా? హాస్పిటల్కి వెళ్ళొద్దాం. వీడేంటి ఇంకా రావట్లేదు? ఈ జఫాగాడు వచ్చేటట్లేడు కానీ ఎవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోదాం. బ్రో బ్రో లిఫ్ట్ లిఫ్ట్ బ్రో బ్రో. అమ్మయ్యా, ఓడి అబ్బా. పోరా రే పో. అన్నా 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 లిఫ్ట్ అన్నా అన్నా. అమ్మయ్యా, వీడిల్లొచ్చి Baby, you give me ice and fire. You're giving me wind and rain. బాబాయ్ నువ్వు 80 పైన పోతున్నావే? నీకేమైనా దిమాగ్ పోయిందారా భయ్? నేను పోయేది 10 స్పీడ్ మీదనేగా. ఏంటో ఈ పిచ్చి జనాలు ఇంత స్పీడ్ పోతున్నారు. ఇంత స్పీడ్ పోయేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గుర్తురారా? చూసారా, ఈ కాలంలో పిల్లలు బాగా అప్డేట్ అయిపోయారు, కానీ డ్రైవింగ్ విషయంలో ఇంకా వెనకబడే ఉన్నారు. 18 సంవత్సరాలు నిండకుండానే, అది కూడా హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్నారు. వీళ్ళ కోసం ఇంటి దగ్గర అన్నయ్య వస్తాడని చెల్లి, కొడుకు వస్తాడని తల్లి, మనవడు వస్తాడని నాయనమ్మ ఇలా ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటే వీళ్ళు మాత్రం హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్నారు. సర్లేవే, వెళ్ళొస్తా మరి. ముందు 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 కాళ్ళు ఇరిగిపోయిందిరా. రే చూసుకోవాలి కదా. లేప్ లేప్ లేప్. తమ్ముని బట్టు. సారీ అన్న, చూసుకోలేదు. ఏం కాలేదు కదా? ఏంటి చూసుకోలేదు? కళ్ళాడి పెట్టుకొని నడుపుతున్నారు బండిని. సారీ అన్నా, చూసుకోలేదన్నా. మాకు లేట్ అవుతుందన్నా, వెళ్ళాలన్నా. వదిలే. ఏంట్రా వదిలేసేది? 10,000 కడితే కానీ వదలను. నా బండి మొత్తం డ్యామేజ్ అయింది. ఈ ఒక్కసారి వదిలే అన్నా, సారీ. Hey, you come back. I handle this pilla bacha case. Your name tell me why you fighting like a dog? నా పేరు శశి. అయితే ఏంటి ఇప్పుడు? I tell you cool. నీ బట్టలు ఉతుక్కుని ఇంగ్లీష్ ఆపి ఫస్ట్ తెలుగులో మాట్లాడు. నేను కోపంలో ఉన్నప్పుడు తెలుగు రాదు నాకు. ఇప్పుడు తెలుగే మాట్లాడి నువ్వు. ఇప్పుడు నేను కోపంలో లేను. మీ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు కానీ ఈ పంచాయతీ తెలియదాకా మిమ్మల్ని వదలను. ఏ పోయు తేడా ఫెలో. ఏ నువ్వు రారా. రే 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 ఆగండ్రా. రే 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 పద పద పద, నువ్వు పద. రే ఆగండ్రా. రే 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 ఎవరు చూడలేదుగా? ఎవరు చూడలేదులే. ఈ శశితో పెట్టుకుంటే ఎవరిని వదలను. ఏముంది నర్సు పాప. రే రే, చూసే కళ్ళు బాగుంటే ప్రతి ఒక్క అమ్మాయి అందంగానే కనిపిస్తుంది. ఎక్కువ ధర మాకు, ఈగలు దోమలు దూరిపోతాయి. దోమలెట్టుంది లోపల. సర్లే కానీ ఓపి రాపిద్దాం పదా. ఓపి స్లిప్ ఇవ్వరా? దా.
ఈ అమ్మాయి బాగుంది చూడరా.